హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో కోడిపుంజు ఉంది. దాని తస్సది తెల్లారుజాము 4 కాకముందే లేపుతుంది నన్ను. అయితే నేనేం చేసిన, కత్తి మందు పెడదామని ఆలోచన వచ్చి ఆదివారం చూసి కత్తి తయారు చేసిన. ఇక చూడు ఏమంటుందో కోడి. అటిట్టమంటదోయ్ ఆ పలుకులు బలికిద్దోయ్ కోడి పిల్ల, అటిట్టమంటదోయ్ ఆ పలుకులు బలికిద్దోయ్ కోడి పిల్ల. మెడ మీద కత్తి పెట్టి సర్ర సర్ర గొత్తంటే, మెడ మీద కత్తి పెట్టి సర్ర సర్ర గొత్తంటే, మెడ మీద కత్తి పెట్టి సర్ర సర్ర గొత్తంటే, కత్తుల కటలతో పోట్లాడే నన్నదోయ్ అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల, అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల. ఇంటినకకు తీసపోయి ఈకలతో కలిపీకుతుంటే, ఇంటినకకు తీసపోయి ఈకలతో కలిపీకుతుంటే, ఇంటినకకు తీసపోయి ఈకలతో కలిపీకుతుంటే, మంగళ వెంకట స్వామి సగరం చేసిండన్నదోయ్ అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల, అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల. ఇంకా చూడండి ఏమంటుందో. గాబు కాడికి తీసపోయి కట్టెల్లో మంట పెట్టి మంట మీద కాపుతుంటే, కట్టెల్లో మంట పెట్టి మంట మీద కాపుతుంటే, సంకురాత్రి పండగ నాడు సలిగాగేనన్నదోయ్ అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల, అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల. గాబు కాడికి తీసపోయి పసుపు రాసి కడుగుతుంటే, గాబు కాడికి తీసపోయి పసుపు రాసి కడుగుతుంటే, మంగళ స్నానం నేను చేసి వచ్చేనన్నదోయ్ అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల, అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల. ఇంకా చూడండి ఏమంటుందో. ముద్దు మీద దాన్ని పెట్టి ముక్కలు ముక్కలు నరుకుతుంటే, ముద్దు మీద దాన్ని పెట్టి ముక్కలు నరుకుతుంటే, ముద్దు మీద దాన్ని పెట్టి ముక్కలు నరుకుతుంటే, కసాయోనితో కొట్లాడే నన్నదోయ్ అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల, అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల. దాని మాటలు చూడండి ఎట్టున్నాయో. పొయ్యి మీద సట్టి పెట్టి పొయ్యి కింద మంట పెడితే, పొయ్యి మీద సట్టి పెట్టి పొయ్యి కింద మంట పెడితే, నూనె కళాయిల నేను మునిగి తేలేనన్నదోయ్ అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల, అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల. చూడు, కంచంల కూడేసి కూడు మీద కూరేస్తే, కంచంల కూడేసి కూడు మీద కూరేస్తే, పూల పాన్పుపై పండి వచ్చేనన్నదోయ్ అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల, అటిట్టమన్నదోయ్ ఆ పలుకులు బలికిందోయ్ కోడి పిల్ల. చూడండి ఎట్లుందో కోడి పిల్ల పాట. నచ్చితే లైక్ చేయండి. పాట వినంగానే లైక్ చేయండి. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం విన్న పాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఓకే.